హాయ్ వైజాగ్ గుమగుమలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. బూడిద గుమ్మడికాయ స్వీట్. జనరల్గా బూడిద గుమ్మడికాయ అంటే ఇంటికి దిష్టికాయ కడతారు, కానీ అదే తమిళనాడులో అయితే ఈ గుమ్మడికాయని సాంబార్లో వాడతారు. అలాగే గుజరాత్లో ఫేమస్ స్వీట్ ఏదంటే బూడిద గుమ్మడికాయ స్వీట్. అలాగే మన ఆంధ్రాలో అయితే బూడిద గుమ్మడికాయ అంటే వడియాలు పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్. చాలామంది ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గుమ్మడికాయలు జ్యూస్ తాగేస్తున్నారు. కానీ ఈ బూడిద గుమ్మడికాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా మంచిది. మా వీడియో ప్రతి వీడియో మీకు కొత్తగా చూపిస్తాము. అసలు బూడిద గుమ్మడికాయ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకటి, మనం గుమ్మడికాయ కొనే ముందు మంచి ముద్ర గుమ్మడికాయ తీసుకోవాలి. అలాగే మా అమ్మగారికి కొంచెం పళ్ళు లేవండి, ముద్ర పాకం పెడితే గుమ్మడికాయ స్వీట్ మొక్కట్టు వస్తుంది, అప్పుడు తినలేరు. నేనైతే కొంచెం లేత పాకం పెట్టాను. అంటే 2 కేజీలు గుమ్మడికాయ తీసుకుంటే తరుగు 1 కేజీ పోయింది, మధ్య పీసులు 1 కేజీ వచ్చింది. కేజీ గుమ్మడికాయకి నేను 1.5 కేజీ పందారు వేసానండి. అది కూడా కొంచెం లేతగా చేశాను. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక గుమ్మడికాయ నీట్గా ముద్ర గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మధ్యకి 2 ముక్కలు కోసుకొని, చూసారా ఆ కోస్తున్న ముక్కలు ఆకుపచ్చని తొక్క తీసేయాలి. కానీ తొక్కలో చాలా విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి. దేనికి? అది జ్యూస్ చేసుకుంటే తొక్కతో చేసుకోవచ్చు, కానీ స్వీట్ చేస్తాం. ఆ స్వీట్కి ఏంటంటే మనం చేయకూడదు. చూసారా, గుమ్మడికాయని అలాగా చిన్న ఫోర్క్తో కన్నలా పొడుచుకుంటే దాంట్లోకి పాకం వెళ్తుంది, అలా పొడుచుకోవాలి. అలాగే గుమ్మడికాయ ముక్కలు చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ కోసుకోవాలి. అలాగే మనం కిల్లీలు వేసుకున్న సున్నం, ఆ సున్నం నేను స్పూన్ సున్నం వేసానండి. ఆ స్పూన్ సున్నం వేసి చక్కగా నీట్గా వాటర్లో కలుపుకొని ఈ కోసుకున్న గుమ్మడికాయ ముక్కలు సున్నంలో వేసుకోవాలండి. సున్నంలో వేసుకొని దగ్గర 8 అవర్స్ లేదా 10 అవర్స్ నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెట్టుకుంటే ఉదయంకి ఫ్రీ అవుద్ది. నేనైతే 8 అవర్స్ నానబెట్టానండి. చక్కగా ఆ సున్నం వాటర్లోని ఆ ముక్కలు చాలా నీట్గా నానబెట్టుకొని ఉంచేయాలి. 8 అవర్స్ మూత పెట్టి ఉంచేస్తే చక్కగా అది బాగా సున్నం వాటర్లో బాగా ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత నేను ఒక 3 సార్లు మంచి వాటర్తో కడుక్కోవాలండి. సున్నం అనేది కిలీలు నవ్వులుకొని ఊసుకోవచ్చు, కానీ సున్నం వాటర్ బాడీలోకి వెళ్తే కాల్షియం మంచిదే, కానీ మరీ కాల్షియం అంత ఎక్కువ వెళ్ళకూడదు, బాడీకి ఎఫెక్ట్. అందుకు నేను 3 టైమ్స్ ఫుల్ కడుక్కున్నాను. కడుక్కుంది పక్కన పెట్టుకున్న తర్వాత నేను 1.5 కేజీ పందార పాకానికి వేశాను. చూసారా పాకం ఎలా మరుగుతుందో. పాకం బాగా మరించుకొని ఒకసారి చేయి పెట్టి జస్ట్ చూసుకోవాలి ముదిందో లేదని. అలాగే కోసిన గుమ్మడికాయల్ని నేను కుక్కర్లోని విజిల్ పెట్టలేదు, మామూలు కుక్కర్ దాంట్లో ఉడకపెట్టాను. బాగా ఒక హాఫ్ బాయిల్, మరీ ఎక్కువ ఉడకపెట్టకూడదు, ఒక హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత కన్నాల పాత్రలోని గుమ్మడికాయ ముక్కలు ఫుల్గా వాటర్ దిగే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే నీరు బాగా ఫుల్ డ్రై అవ్వాలి. అయిన తర్వాత ఈ ముద్రపాకం స్టవ్ ఆఫ్ చేశాను. ఈ ముద్రపాకంలో ఈ ముక్కలు వేసుకున్నాను. అలాగే మీకు వీలైతే ఒక 4-5 ఏలకపళ్ళు నీట్గా పౌడర్ చేసుకొని ఆ పాకంలో వేసుకోవచ్చు. వేసుకొని పాకంలోని మినిమం ఒక 1 అవర్ బాగా ఊరాలి. అంటే ఊరడం వల్ల ఏమవుతుందంటే పాకం ఫుల్గా ముక్కలకు బాగా పడుతుంది. పట్టే వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక గరిటె కానీ లేక కన్నాలతో ఉన్న ఒక పాత్ర ఏదైనా గరిటె ఉంటే దాంతో ఈ టైపు ముక్కలో కొంచెం ఫిల్టర్ చేసుకొని అలాగా పెట్టుకుంటే ఒక 8 అవర్స్ 10 అవర్స్ అలాగా గ్యాప్ లేకుండా పెట్టేసుకుంటే అది నీట్గా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత ముక్క ఎలా ఉంటుంది, ముక్క అసలు బయట చూస్తే పందారు పీసులా ఉంటుంది. నవ్వులుతుంటే అసలు గొంతులు దిగిపోతుంటుంది.
అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు. చాలా మంచిది. ఇది షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినచ్చు. షుగర్ పేషెంట్లు అంటే జనరల్గా షుగర్ వాళ్ళు ఎక్కువ తినకూడదు. అలాగే పందరు కాకుండా బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు. ఎలా కావాలని మీ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఇది చాలా బాడీకి చాలా మంచిది. ట్రై చేయండి. వైజాగ్ గుమగుమలు. హాయ్ యువర్స్, నా వీడియో చూస్తున్నారు కానీ ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమైనా మాకు సందేశం తెలియపరచారంటే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి.